మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి, మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం, కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాను. ప్రజలున్నారు నా ఎమ్మడి, నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ ఏదన్నా నాకేదన్నా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటమైనా చేస్తా, అవసరమైతే మళ్ళా త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వం. ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందించారు. ఆమె అన్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష నాయకుడి విధి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దేశ ప్రతిపక్ష నేతలకు తగిన గౌరవం ఇవ్వాలని సూచించారు. రాహుల్ గాంధీకి తగిన గౌరవం ఇవ్వాలన్న విషయాన్ని ప్రియాంక గుర్తు చేశారు. ఆమె కూడా భవిష్యత్తులో ప్రజాస్వామ్యాలకు హానికరమైన నిర్ణయాలు తీసుకుంటే దేశంలో భవిష్యత్తులో మరింత అవ్యాఖ్యలు వస్తాయన్నట్లు పేర్కొన్నారు. सच्चा भारतीय है, कौन सच्चा भारतीय नहीं है, ये तो मुझे लगता है कि मतलब न्यायपालिका के प्रति पूरे आदर के साथ कह रही हूँ कि ये तो उनके दायरे में नहीं होता डिसीजन, ये कोई जस्टिस तो नहीं तय करेंगे। दूसरा, राहुल जी ने हमेशा आर्मी का, सेना का आदर किया है। उनके दिल में उन सेना के प्रति, सैनिकों के प्रति, उनके अफसरों के प्रति पूरी तरह से आदर है। और हर भाषण में जब भी बोलते हैं, जब भी उनका हम कुछ भी भाषण या कोई भी टिप्पणी सुनते हैं, उसमें वो आदर बहुत स्पष्ट दिखता है। जो लीडर ऑफ ऑपोजिशन होते हैं, जो नेता प्रतिपक्ष हैं, उनका जो कर्तव्य है वो ये है कि सरकार से सवाल पूछना, ठीक है, ये उनका कर्तव्य है। तो वो अपना कर्तव्य निभाते हैं। जब सरकार से सवाल पूछते हैं, उनको पसंद नहीं है, वो जवाब नहीं देना चाहते, इसलिए ये सब चीजें वो कराते हैं। सही, बहुत स्पष्ट बात है। अभी सदन नहीं चल रहा है, कितने दिनों से नहीं चल रहा है, और मैं सोच रही थी कि कितना मुश्किल है, सबसे बात करें, कह दें हम चर्चा कर लेंगे। कितना मुश्किल है सदन को चलाना। क्या इतने दुर्बल हो गए कि इनसे सदन ही नहीं चल रहा है अब, कि रोज हमको ये करना पड़ रहा है क्योंकि एक बात पे चर्चा नहीं करना चाहते। क्यों नहीं कर सकते चर्चा? ऐसा यार पूरे देश भर में करा रहे हैं, पूरे देश भर का मुद्दा है, बात करिए। आपने सिंदूर पे चर्चा की, तो इस पे भी चर्चा करिए, देश को सुनने दीजिए। हमारा पक्ष भी है, उनका पक्ष भी है, तो इसमें घबराहट क्या है? ये तो इनकी दुर्बलता है कि सदन ही नहीं चला पा रहे। గుంటూరులో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు. తల్లిపాలు పిల్లలకు ఆరోగ్యకరమైన రోగ నిరోధక శక్తిని అందిస్తాయని ఆమె అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఈ సంవత్సరం ఆగస్టు 1 నుండి 7 వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తల్లిపాలు పిల్లల ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో ప్రజలందరికీ అవగాహన కలిగించడమే లక్ష్యంగా ఉంది. తల్లిపాలు పిల్లల శారీరక అభివృద్ధికి ఎంతో కీలకమైనవి అని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో త్రాగడానికి నీళ్లు లేకుండా ఉన్న దగ్గర నీళ్ళు ఇచ్చాం. అలాగే అక్కడ టాయిలెట్స్ ఎక్కడ లేకపోతే అక్కడ కట్టాం. అలాగే పిల్లలకి ఆట వస్తువులు, బెంచెస్, టేబుల్లు, చైర్స్ అన్నీ ఏర్పాటు చేసాం. ఒక్కొక్క సెంటర్కి ₹1,00,000 ఇచ్చాము అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎలా చేస్తున్నామని. కాబట్టి ఈరోజు తల్లిపాల వారోత్సవాలు కూడా అప్పుడే, అంటే కొత్తగా తల్లులైన వాళ్ళకి ఇట్లాంటి విషయాలన్నీ తెలియదు కాబట్టి ప్రతి సంవత్సరం ఇది చేస్తూ వాళ్ళకి చెప్పడమే ప్రధాన లక్ష్యం. తల్లులందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందని మా అందరి తాలూకా లక్ష్యం. అక్కడ అంగన్వాడీ టీచర్లకు ఏవి కష్టం ఉందో మేము చూసుకొని ముందుగానే చేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంస పాలన నుంచి తేరుకుంటున్నాం. మనం ఐసీయూ నుంచి ఇంకా జనరల్ వార్డుకు వస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడైన రాజగోపాల్ రెడ్డి పదవిపై వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పారు, కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చిందని తాను తెలియదని అన్నారు. ఆయన శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలపై తేల్చి చెప్పారు. ప్రజల కోసం సేవ చేయడం ముఖ్యమై అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడడమే తమ ధ్యేయమని చెప్పారు. కాంగ్రెస్ నుండి ఇచ్చిన హామీలతో రాజకీయ పరిణామాలు మారవని వివరించారు. అంటే నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో ఉన్నాను. నేను
మద్దతు కాదు, ఇది జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్ దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారిని అభిప్రాయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నియమించే అవకాశం కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తోని ఆయన చేయడం జరుగుతుంది. అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా. అది ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మా ముందులో మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, నేను ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను 14 నెలలుగా వేధిస్తుంది. హైకోర్టు బెయిల్పై విడుదలైన తురాక కిషోర్ గారిని మరో కేసులో అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ చర్యపై హైకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీన్ని రాజకీయ చర్యగా అభిప్రాయపడుతూ పోలీసుల తీరుపై మండిపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు వారు నిన్న చేసినటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు. 14 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దమనకాండ, అరాచకం, దీని మీద గౌరవ హైకోర్టు వారు అనేక సార్లు మందలించారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని, అదేవిధంగా మెజిస్ట్రేట్లను కూడా. మెజిస్ట్రేట్లు మీరు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి మెజిస్ట్రేట్ల మీద అంతకుముందు మాట్లాడినా కొంతమంది మెజిస్ట్రేట్లు ఇంకా అలానే వ్యవహరిస్తా ఉన్నారు. పోలీసులు వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే పెడుతున్నటువంటి తప్పుడు కేసుల మీద నిన్న గౌరవ హైకోర్టు వారు ఏం చేస్తాం, అది మా తప్పే అని నిన్న మాట్లాడటం. బహుశా గౌరవ హైకోర్టు వారు తప్పు మాదే అని చెప్పి ఎంతగా బాధపడుతూ మాట్లాడినటువంటి సందర్భాలు ఎప్పుడూ ఉండవు. అంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నిన్న గౌరవ హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలే దానికి నిదర్శనం. 14 నెలలుగా మీరు చూస్తా ఉన్నారు. తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఎలా ఈ కూటమి ప్రభుత్వం వేధిస్తా ఉందో దానిలో భాగంగానే మాచర్ల మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి తురగా కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అక్రమ కేసులు పెట్టి ఎలా వేధించారో, కేసుల మీద కేసులు పెట్టి 8 నెలలుగా జైల్లో ఎలా మగ్గేటట్టుగా చేశారో, మళ్ళీ మొన్న బెయిల్ మీద బయటకు వస్తే అన్ని కేసుల్లో బెయిల్ వచ్చేసి బయటకు వస్తే మళ్ళీ జైలు నుంచి బయటకు రాగానే మళ్ళీ అమ్మడిని అక్కడే అరెస్ట్ చేసి మళ్ళీ అమ్మడినే పోలీసులు తీసుకెళ్లినటువంటిది. దానికి మేజిస్ట్రేట్ గారు రిమాండ్ వేయటం, దాని మీద తురగా కిషోర్ గారి భార్య ఏదైతే కోర్టుకు వెళ్తాం దాని మీద తురగా సురేఖ గారు వేసినటువంటి పిటిషన్కి సంబంధించి గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురగా కిషోర్ ను పల్నాడు జిల్లా రెండచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురగా సురేఖ బుధవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం అసలు తురగా కిషోర్ పై ఎన్ని కేసులు నమోదయ్యాయి, వాటిని ఎప్పుడు నమోదు చేశారు, ఎప్పుడు ఏ ఘటనలో అరెస్ట్ చేశారు తదితర వివరాలు తమ ముందుంచాలని చెప్పి పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించిన నేపథ్యంలో నిన్న హైకోర్టు వారు వ్యాఖ్యానించింది. మెజిస్ట్రేట్లు ఇలా యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్నారు, అది మా తప్పే, మేము వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. అలానే పోలీసులు మీరు ఎలా కేసులు పెడతారు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, 3 ఏళ్ల క్రితం ఎవడో ఫిర్యాదు చేస్తే ఇప్పుడు కేసులు పెడతారా, కోర్టులో తమ ఎదుటే పేపర్లను తీసుకోవడానికి ఏజీపీ నిరాకరించడంతో హైకోర్టు నిన్న మండిపడి మెజిస్ట్రేట్ల తీరు మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది గౌరవ హైకోర్టు. నిజంగా దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి, అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశాడని కేసు పెడతారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద వాట్సాప్ లో ఆయన వీడియో ఫార్వర్డ్ చేశాడని కేసు. ఆయన మాట్లాడిన వీడియో ఆల్రెడీ ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడాడు పార్టీ ఆఫీస్ లో, దాన్ని సాక్షిలో వస్తే దాన్ని ఫార్వర్డ్ చేశాడని కేసు. ఇలాంటి వింత విచిత్రమైనటువంటి కేసులు అరెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకో కేసు బెయిల్ వచ్చేలోపు ఇంకో కేసు. వల్లభనేని వంశీ గారి దగ్గర నుంచి కూటమి ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గుంటూరులోని కొరిటపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసి వినియోగదారులకు డాక్యుమెంట్లు అందించినట్లు తెలిపారు. వాట్సాప్ ద్వారా కూడా డాక్యుమెంట్లు పంపించే ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు. అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు కాబట్టి ఈ యొక్క ప్రక్రియ మేము మొదలుపెట్టడం జరిగింది. 10 నిమిషాలకు ఒక స్లాట్ కింద
గంటకి 6 స్లాట్లు ఇస్తాం. తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు బయట ఎవరూ లేకుండా సమయానికి వారు వస్తే సమయానికి వారి పని పూర్తి చేసుకుని ఇతర పనులు చేసుకునే విధంగా కూడా వారికి సౌలభ్యంతో పాటు ఆఫీసులో కూడా ఒక అడ్వాంటేజ్ ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. వాట్సాప్ ద్వారా ఈ రోజుకి దాదాపుగా 1,14,000 డాక్యుమెంట్లు మేము వినియోగదారులకు పంపించడం జరిగింది. అలాగే 8,055 మ్యారేజ్ సర్టిఫికేట్లు. అంటే వారు దానికోసం తిరగకుండా వాట్సాప్ ద్వారా వారి ఇంటికే పంపించే విధానం, వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వారిని వాడుకునే విధానం, ఇది ఒక మంచి ప్రక్రియ. ఏదైతే డెవలప్మెంట్ జీపీఏ ఉందో అది రద్దు చేయడం కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. తద్వారా ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం అటు డెవలపర్కి ఇటు ఓనర్కి కూడా కలుగుతా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జారీ అయిన కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టు మంత్రివర్గ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం అనుమతులతో పూర్తి చేసి నిజాంను అసెంబ్లీ వేదికగా ప్రజలకు చెప్పబోతున్నట్లు తెలిపారు. వైసీపీ నేతలు అభివృద్ధి చూసి విమర్శలు చేస్తున్నారని మండిపడిన ఆయన ప్రభుత్వానికి రాజకీయ మిత్రులు చెప్పిందే చెప్పి పాడిందే పాడి అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించాలని తాపత్రయపడుతూ ఏ రిపోర్ట్ అయితే వచ్చిందో ఆ రిపోర్టు వచ్చిన దగ్గర నుంచి భయభ్రాంతులకి గురవుతూ ఏదో ముందుకు ముందే ఊహించుకుంటూ వారు అవాక్కులు చవాక్కులు ఏవైతే పేరుతున్నారో, ఏవైతే మేము కేంద్ర ప్రభుత్వం నుంచి 11 పర్మిషన్లు ఉన్నాయి ఈ కాళేశ్వరం కట్టడానికి, కేబినెట్ అప్రూవల్ ఉంది, కేబినెట్ అప్రూవల్ ఉన్నది అనేది కూడా ఎంత పచ్చి భూతో ఆ 11 అప్రూవల్స్ అంతే ఉంది. వారేసిన ఐపవర్ కమిటీ సీనియర్ ఇంజనీర్లతో వేసిన రిపోర్టుని ఎవరు దాచిపెట్టారో, ఎందుకు దాన్ని డిస్ప్లే చేయలేదో అనేక అంశాలు రేపు అసెంబ్లీ సాక్షిగా డిబేట్కి వస్తాయి. చివరగా ఒకటి చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వం ఎవరి మీద కోపం లేదు. ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఈ ప్రభుత్వం ఆలోచన కానే కాదు. ఈ ప్రభుత్వం పేదోడి పక్షాన పోరాటం చేసే ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. ఏ కాళేశ్వరంలోనైతే లక్షల కోట్లు అవినీతి జరిగింది అని మొదటి నుంచి మా నాయకులు రాహుల్ గాంధీ గారు గాని, ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని, భట్టి గారు గాని, మిగతా మిత్రులు చెబుతున్న విధంగా ఈ రిపోర్టుని తెలంగాణ ప్రజలు ప్రతి పేదవాడికి తెలిసే విధంగా అసెంబ్లీని వేదిక చేసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా చట్ట పరిధిలో నిర్ణయాలు అసెంబ్లీ సాక్షిగా తీసుకోవడం జరుగుతుందని కూడా మీ ద్వారా తెలియజేస్తాం. కడప జిల్లా ఒంటిమిట్టలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. టీడీపీ కార్యకర్తల సమావేశం అనంతరం గ్రామస్తులు ఘన స్వాగతం పలకగా దాదాపు 100 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు చెప్పారు. జెడ్పీటీసీ అభ్యర్థిగా ముద్దు కృష్ణారెడ్డిని ప్రకటించిన మంత్రి ఈ నిర్ణయాన్ని అందరి ఆమోదంతో తీసుకున్నట్లు వెల్లడించారు. ఏవైతే సంక్షేమ ఫలాలు ఈ రోజు ప్రజలకు అందుతున్నాయో దానికి తార్కాణమే ఈ చేరికలని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న ముంపు వాసుల యొక్క సమస్యను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోయి అతి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని సభాముఖంగా ఇక్కడ మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ గ్రామానికి సంబంధించిన మౌలిక వసతులైతేనే, రేపు రాబోయే కాలంలో హౌసింగ్ కాలనీ, పెన్షన్ల విషయంలోనైతేనే అన్ని విషయాల్లో ఎక్కడా రాజీ లేని విధంగా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగినా మనం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో అవే మనకు శ్రీరామ రక్ష కాబట్టి తప్పకుండా ప్రజల్లోకి వెళ్దాం. రాజంపేట నియోజకవర్గంలో మన తడాక ఏందో ఈ ఒంటిమిట్టతోనే రుజువు చేసే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కొట్టాల శ్రీనివాస్ గారు బీసీల గురించి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆలోచించారా అని కవిత దొంగ దీక్షకు సంబంధించి మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకు ఎలాంటి గౌరవం ఇవ్వలేదని అన్నారు. కవిత మాత్రం బీసీ రిజర్వేషన్ పై సీరియస్ కావడం లేదని, కేవలం ప్రదర్శనతో ప్రజలు మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు 42% బీసీలకు ఇయ్యాలని ఎమ్మెల్సీ కవిత ఒక కొంగ జపం చేస్తున్న సంగతి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు గాని, లేకుంటే శాసన మండలి సభ్యురాలుగా ఉన్నప్పుడు గాని, కేసీఆర్ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని, ఏనాడు గాని బీసీల పట్ల గాని
బీసీల కులాల పట్ల కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళ తరఫున కానీ వాళ్ళకు మద్దతుగా కానీ వాళ్ళ డిమాండ్ల గురించి కానీ ఏనాడన్నా ప్రశ్నించిందా? ఒకవేళ ప్రశ్నిస్తే ఆ వీడియో కానీ ఆడియో కానీ చూపిస్తే నేను కోటి చౌరస్తాకు వచ్చి నేను ముక్కు రాసుకుంటా. అదే విధంగా ఈరోజు స్వార్థ రాజకీయాలతోటి ఇంట్లో కొట్లాటలు తోటి ఈరోజు బయటకు వచ్చి లిక్కర్గా భారతదేశంలో సీతా సావిత్రి అనసూయ అరుంధతి పుట్టిన ఈ దేశంలో ఒక కవిత గారు లిక్కర్ స్కామ్ ఇడికిన తర్వాత బెయిల్పై వచ్చిన తర్వాత భుజాన వేసుకున్నది బీసీల గురించి మాట్లాడుతుంది. కానీ ఎన్నడూ మరి గత సంవత్సరంలో కానీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఏనాడు కూడా బీసీల గురించి మాట్లాడలేదు. చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్ ఉండాలని ఎన్నోసార్లు బీసీ సంఘాలు డిమాండ్ చేసినప్పుడు కూడా పార్లమెంటు సభ్యురాలై ఉండి ఏనాడు కూడా బీసీల గురించి మాట్లాడలేని కవిత ఈ రోజు స్వార్థపూర రాజకీయాలకు విష రాజకీయాలకు తెరదీసి ఈ రోజు నువ్వు ఏ పార్టీలో ఉన్నావమ్మా అని సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఇవాళ నువ్వు బీఆర్ఎస్ అంటున్నావు, కేసీఆర్ గారు మీ నాయకుడు అంటున్నావు. మీ నాయకుడి కుటుంబం నుంచి మీ అన్న గాని మీ బావ గాని మీ యొక్క ఎమ్మెల్యేలు గాని మీ యొక్క ఎంపీలు గాని మీ యొక్క సీనియర్ నాయకులైన ఎవరైనా మీ ధర్నాకు వచ్చిరా? అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? ఇది తేలవలసిన అవసరం ఉంది. ఈ కపట నాటకం కానీ ఇలా రాష్ట్ర బీసీల అందరూ కూడా తలదించుకునే విధంగా మీరు చేస్తున్న కుటిల రాజకీయంగా వర్ణించక తప్పదు. అదే విధంగా కేంద్ర మంత్రి మరి కిషన్ రెడ్డి గారు కూడా బీసీల మీద విషం చల్లుతున్న సంగతి సందర్భంగా మనం చేస్తాం. గత 2 రోజుల క్రితం ధర్నా చౌక్ దగ్గర కేంద్ర మంత్రి అయిన మరొక బండి సంజయ్ ఉండి ఇవాళ ప్రధానమంత్రి క్యాబినెట్ లో మీరుండి ఏదైతే గౌరవం. ఇవండి ఈనాటి విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.